నేను స్వరాజ్య అధికారి ఆత్మను. ఈ శరీరానికి యజమానిని. బ్రుకుటి మధ్య స్థానంలో విరాజమానమై ఈ శరీరాన్ని నడిపిస్తున్న చైతన్య శక్తిని. నేను ప్రకాశ స్వరూపాన్ని. బ్రెయిన్ మధ్య భాగంలో ఉంటూ పూర్తి శరీరంలో నా ప్రకాశాన్ని, నా శక్తులను వ్యాపిస్తున్నాను. నేను ఆత్మ సూక్ష్మ శరీరంతో పాటుగా ఈ శరీరంలో నివసిస్తున్నాను. నేను ఈ శరీరాన్ని నడిపించే అద్భుత శక్తిని. ఈ శరీరంలో ఉంటూ శరీరానికి అతీతమైన ప్రకాశ స్వరూపాన్ని. నేను ఆత్మను సూక్ష్మ శరీరంతో పాటు ఈ శరీరాన్ని వదిలేసి సూక్ష్మవతనం వైపు ప్రయాణిస్తున్నాను. సూక్ష్మవతనంలో బ్రహ్మ బాబా ఫరిష్తా రూపంలో నా కొరకై వేచి చూస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. వెయ్యి భుజాలతో నాకు స్వాగతం పలుకుతున్నారు. నేను ఫరిష్తా సూక్ష్మలోకంలో ఫరిష్తా రూపధారుడైన సంపూర్ణ ఫరిష్తా అయిన బ్రహ్మ బాబాకు సన్ముఖంలో ఉన్నాను. బ్రహ్మ బాబా అతి ప్రియమైన శక్తిశాలి దృష్టినిస్తున్నారు. తన ఈ అలౌకిక దృష్టిలో అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. తన దృష్టిలో అలౌకిక ఆనందం ఇమిడి ఉంది. ఫరిష్తాల రాజు అయిన బ్రహ్మ బాబా దృష్టి తీసుకుంటూ నేను విదేహీ స్థితిని అనుభవం చేస్తున్నాను. అశరీరీ స్థితిని అనుభవం చేస్తున్నాను. అతి ప్రేమతో కూడిన ప్రేమ స్వరూప కిరణాలను బాబా అందిస్తూ నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు.
బాబా తన శక్తిశాలి దృష్టి ఇస్తూ నా అంతిమ సంపన్న సంపూర్ణ స్వరూపాన్ని నాకు చూపిస్తున్నారు. ఆహా, ఎంతటి సుందర రూపమిది! నేను కూడా బాబా సమానంగా సంపూర్ణ ఫరిష్తా రూపంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ అలౌకిక ప్రేమలోనే అనంత శక్తులు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు నేను నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో స్థితమై ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. శక్తిశాలిగా అవుతున్నాను. ఆహా, ఎంతటి దివ్య ప్రకాశ రూపమిది! ఇదే నా అంతిమ దివ్య స్వరూపము, ఫరిష్తా స్వరూపం. నేను ఆత్మను, ఈ ఫరిష్తా స్వరూపాన్ని సూక్ష్మవతనంలో వదిలేసి ఆత్మిక రూపంలో పరంధామం వైపు ప్రయాణిస్తున్నాను. అశరీరి నిరాకారి స్వరూపుడైన నేను ఆత్మను పరంధామంలో ప్రవేశిస్తున్నాను. ఈ పరంధామము అతి ప్రకాశ దివ్యధామము. సర్వత్రా ఈశ్వరీయ శక్తులే ఉన్నాయి. పరంధామమంతా ఈశ్వరీయ శక్తులతో వ్యాపించి ఉంది. నలువైపులా ఆ దివ్య ప్రకాశమే కనిపిస్తోంది. వృక్షపతి అయిన శివబాబా సర్వాత్మలకు శక్తులను అందిస్తున్నారు. పతిత పావనుడైన శివబాబా అందరి ఆత్మలను పావనంగా చేస్తున్నాడు. పరంధామంలో ఉండే శివబాబా
పూర్తి విశ్వానికి తన అనంత ప్రకాశాన్ని వ్యాపిస్తున్నారు. నేను శివబాబాకు అతి సమీపంగా చేరుకున్నాను. ఈ పవిత్ర కిరణాలను పొంది నేను ఆత్మను స్వయం పావనంగా అనుభవం చేస్తున్నాను. నేను పవిత్రంగా శుద్ధంగా అవుతున్నాను. ఆ సత్యం శివం సుందర స్వరూపాన్ని నిరీక్షిస్తూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ పరమాత్ముని సాన్నిధ్యంలోనే నేను ఆత్మను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ సుఖమే అతీంద్రియ సుఖము. సర్వాకర్షణ నుంచి ముక్తంగా ఉంచే శ్రేష్ఠ స్థితి. ఆహా, పరమాత్మను నుంచి అనంతమైన సుఖ కిరణాలు అనుభవం చేస్తూ నేను అతీంద్రియ ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. ఎంతటి దివ్య అనుభవం ఇది! శక్తిశాలి స్వరూపం ఇది. బాబా నాకు సర్వశక్తుల కిరణాలు అందిస్తూ నన్ను కూడా తన సమానంగా శక్తిశాలిగా చేస్తున్నారు. నేను శక్తిశాలి ఆత్మ. బాబా సమానమైన పవిత్ర శుద్ధ స్వరూపాన్ని ఈ శక్తిశాలి స్వరూపాన్ని అనుభవం చేస్తూ నేను ఆత్మను తిరిగి సూక్ష్మవతనానికి చేరుకుంటున్నాను. నేను నా ఫరిష్తా స్వరూపాన్ని ధారణ చేసి బ్రహ్మ బాబాతో పాటుగా విశ్వాత్మలందరికీ శక్తులను అందిస్తున్నాను. బ్రహ్మ బాబా ఏ విధంగా విశ్వ కళ్యాణకారి అయి విశ్వాత్మలందరికీ అనంతమైన శక్తులను అందిస్తున్నారో నేను కూడా బాబాతో పాటుగా విశ్వ కళ్యాణకారి ఫరిష్తనై సర్వాత్మలకు
జ్ఞాన ప్రకాశాన్ని, ఈశ్వరీయ శక్తులను అందిస్తున్నాను. బాబాతో బాటుగా నేను ఫరిష్తా సర్వాత్మలకు సర్వశక్తులను అందిస్తున్నాను. నిర్బలులైన ఆత్మలకు బలాన్ని అందిస్తున్నాను. శక్తిహీన ఆత్మలకు శక్తులను అందిస్తున్నాను. దుఃఖీ ఆత్మలకు నిజమైన సుఖానికై దారి చూపిస్తున్నాను. అసంతుష్ట ఆత్మలకు సంతుష్టతా మార్గాన్ని చూపిస్తున్నాను. అశాంతి ఆత్మలకు శాంతి మార్గాన్ని చూపిస్తున్నాను. హే ఆత్మలారా, మీరు జీవితంలో ఏ సుఖశాంతి కోసమై వెతుకుతున్నారో ఆ సుఖము శాంతి మీకు కేవలము పరమాత్మ ద్వారానే లభిస్తుంది. మీరు సుఖము శాంతి ఆనందానికై అన్ని ప్రయత్నాలు చేసి చూశారు. మీ ప్రయత్నాల ద్వారా మీరు అల్పకాలిక సుఖాన్నే పొందగలిగారు. సదాకాలిక సుఖము మీరు కేవలము పరమాత్మ ద్వారానే పొందగలుగుతారు. నిజమైన శాంతిని శాంతి సాగరుడైన శివబాబానే ఇవ్వగలుగుతారు. నిజమైన సుఖాన్ని సుఖ సాగరుడైన శివబాబానే ఇవ్వగలుగుతారు. ఏ పరమాత్మ కోసమే మీరు వెతుకుతూ వస్తున్నారో ఆ పరమాత్మే నిరాకార శివబాబా తన అనంత జ్ఞానాన్ని పంచుతున్నారు. రండి, ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని స్వీకరించి మీ జీవితాన్ని సుఖశాంతులతో సంపన్నంగా చేసుకోండి. ఏ నిస్వార్థమైన ప్రేమను కోరుకుంటున్నారో అటువంటి నిస్వార్థమైన ప్రేమ సాగరుడైన శివబాబా మీకు అందిస్తున్నారు. రండి, ఈ అలౌకిక ప్రేమను పొంది అలౌకిక ఆనందాన్ని అనుభవం చేయండి. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తూ తండ్రి పరమాత్మను గుర్తుకు చేయండి. ఈ ఆత్మిక అనుభవంలోనే అతీంద్రియ సుఖము ఉంది, అతీంద్రియ ఆనందము ఉంది. రండి, పరమాత్మ యథార్థంగా తెలుసుకొని మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందండి. పరమాత్మ తండ్రి రూపంలో
శిక్షకుని రూపంలో, సద్గురుని రూపంలో, స్నేహితుని రూపంలో సర్వ సంబంధాలతో మనకు పాలన ఇస్తున్నారు. ఈ ఈశ్వరీయ పాలన పొందుతూ పూర్తి కల్పానికి మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి. జన్మ జన్మల అశాంతి నుంచి దూరంగా కండి. జీవితంలో నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభవం చేయండి. ఇదే మీ జన్మ సిద్ధ అధికారము. ఇదే మీ జన్మ సిద్ధ అధికారము. ఇదే మీ జన్మ సిద్ధ అధికారము. పరమాత్మ నిరాకారుడు మనకు పూర్తి వారసత్వాన్ని తిరిగివ్వడానికై వచ్చాడు. రండి, ఈ శ్వేత వస్త్రధారులైన బ్రహ్మా కుమారి కుమారుల ద్వారా ఈశ్వరీయ జ్ఞానాన్ని పొంది మీ జీవితాన్ని కమల పుష్ప సమానంగా, పవిత్రంగా, శ్రేష్టంగా తయారు చేసుకోండి. पवित्र भव, योगी भव, पवित्र भव, योगी भव, पवित्र भव, योगी भव. నేను ఫరిష్తా ఇప్పుడు సూక్ష్మవతనం నుండి విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉంటూ సాకార ప్రపంచం వైపు ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా ఈ సాకార శరీరంలో ప్రవేశిస్తున్నాను. సర్వశక్తులతో, సర్వగుణాలతో సంపన్నమైన నేను ఆత్మను ఈ శరీరంలో ప్రవేశించాను. నా ఈ సర్వశక్తులను శరీరంలోని ప్రతి కణ కణానికి అందిస్తున్నాను. నా ఈ శక్తులను అనుభవం చేస్తూ నా శరీరము ఎంతో ఆనందాన్ని, శక్తిని అనుభవం చేస్తుంది. శరీరంలోని ప్రతి కణము శక్తిశాలిగా, నిరోగిగా అవుతుంది. నేను సర్వగుణాలు, సర్వశక్తులతో సంపన్నమైన పవిత్ర, శుద్ధ ఆత్మను, పవిత్ర, శుద్ధ ఆత్మను, పవిత్ర, శుద్ధ ఆత్మను,
నేను పవిత్రమైన శక్తిశాలి ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఓ శాంతి.